నమస్తే, జై శ్రీరామ్. నేను వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 36 గురించి, డే నెంబర్ 35 గురించి. అండ్ ఈ రోజు తెలిసిందే కదా, 2.0 లోడింగ్ అని ఒక 8 మంది కొత్త కంటెస్టెంట్స్ని లోపలికి తీసుకొచ్చారు. వాళ్ళు ఎవరెవరో ఏంటో మాట్లాడుకుందాం. అలాగే ఆదిత్య ఓం గారు అండ్ నైనిక, ముందుగా ఆదిత్య ఓం గారు ఆల్రెడీ బిగ్ బిగ్ ఎలిమినేషన్ అయింది. ముందుగా నైనికాని ఆ ప్రాసెస్ని చూపించి ఆవిడని బయటికి తీసుకొచ్చారు. వెల్ అండ్ గుడ్. అండ్ ఆ తర్వాత ఒక్కొక్క కొత్త కంటెస్టెంట్స్ని లోపలికి తీసుకెళ్లారు. అండ్ ఫస్ట్గా హరితేజ గారు అండ్ తర్వాత టేస్టీ తేజ గారు, వీళ్ళిద్దరూ. హరితేజ గారు మనకు తెలిసిందే, సీజన్ 1లో బాగా ఫేమస్ ఆవిడ, హరికథ గుట్ట చెప్పారు కదా. అండ్ ఈసారి వాళ్ళ పాప కూడా వచ్చింది, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది. చాలా క్యూట్గా మూమెంట్ అనిపించింది. అండ్ టేస్టీ తేజ వచ్చాడు. అండ్ హరితేజ గారికి నవదీప్ గారి వీడియో కూడా బయటకు కూడా పంపించారు. అలాగే టేస్టీ తేజకి శోభా శెట్టి పంపించింది. అండ్ టేస్టీ తేజ లాస్ట్ వీక్ 9th వీక్లో నామినేట్ అయ్యాడు కదా, వాళ్ళ అమ్మగారిని తీసుకురాలి. ఈసారైనా అది జరగాలని కోరుకున్నాం. మంచి ఎంటర్టైనర్, చాలా మంచి ప్లేయర్. కొంచెం బద్ధకం ఎక్కువ, కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే సూపర్ అయినా. నెక్స్ట్ మళ్ళీ శ్రీ విష్ణు గారు వచ్చారు స్వాగ్ మూవీ గురించి. దాని గురించి నా రివ్యూ ఇచ్చారు, అది కూడా ఈ లింక్లో షేర్ చేస్తాను, అది కూడా చూడండి. స్వాగ్ మూవీ గురించి ఆ ప్రమోషన్స్కి వచ్చారు శ్రీ విష్ణు గారు అండ్ నీతు, సారీ హీరోయిన్ పేరు గుర్తులేదు, కానీ ముందు ఇద్దరు హీరోయిన్స్ వచ్చారు. ఆ ప్రమోషన్ చేసి వాళ్ళని లోపలికి పంపించి రాఘవేంద్ర టాస్క్ ఆడించారు. సీత అండ్ విష్ణుప్రియ అండ్ నిఖిల్ అండ్ టేస్టీ తేజ అండ్ హరితేజ ఆడారు. ఇందులో టేస్టీ తేజ అండ్ హరితేజ గెలిచారు. ఆ తర్వాత బయటకు వచ్చేసాక నెక్స్ట్ కంటెస్టెంట్స్ కింద రోషిని అండ్ గౌతమ్ కృష్ణ వచ్చారు. గౌతమ్ కృష్ణ, రోషిని వచ్చిన తర్వాత వీళ్ళు కూడా మళ్ళీ వాళ్ళతో సీత అండ్ ఇంకొకరితో గేమ్ ఆడారు. వీళ్ళు కూడా గౌతమ్ కృష్ణ అండ్ రోషిని అయితే ఆ గేమ్ గెలిచారు. వీళ్ళు కూడా గెలిచారు. అండ్ మధ్యలో ఇంకొకళ్ళు ఎవరో గేమ్ ఓడిపోయారు. వీళ్ళకన్నా ముందే నైని పావని అండ్ మహబూబ్ వచ్చారు, వాళ్ళు గేమ్ ఓడిపోయారు. వీళ్ళని జనకైతే కనుక టీమ్ ఇంటర్వ్యూతో వచ్చి గేమ్ టాస్క్ ఆడించారు. ఆ గేమ్ వీళ్ళిద్దరు ఓడిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ సీత అండ్ విష్ణుప్రియ ఆడారు. వీళ్ళతో పాటు గౌతమ్ కృష్ణ అండ్ రోషిని ఆ గేమ్ గెలిచారు. అండ్ వీళ్ళని ఎవరు సుధీర్ బాబు అండ్ షియాజ్ సిండే నాన్న ఐ లవ్ యూ సినిమా టీం వచ్చి ఆ టాస్క్ ఆడించారు. అది కూడా బాగానే జరిగింది. లాస్ట్లో ఒక టాస్క్ అవినాష్ అండ్ గంగావా వచ్చారు. అవినాష్ గంగావాతో పాటు విష్ణుప్రియ అండ్ సీత ఆడారు. ఇందులో కూడా అవినాష్ అండ్ గంగావా గెలిచి నామినేషన్ షీల్డ్ అయితే పట్టుకున్నారు. బాగానే ఉంది అంతవరకు. సో ఇలాగే ఈ ఎపిసోడ్ అయితే క్లుప్తంగా నీట్గా అలా సాగిపోయింది. అండ్ ఆదిత్య ఓం గారు వీళ్ళు వెళ్ళిపోయారు. ప్రస్తుతం రాయల్ టీమ్ అని కొత్తగా వచ్చిన వాళ్ళకి పెట్టి వాళ్ళు 8 మంది, వీళ్ళు ఓజీ టీం అని వీళ్ళు 8 మంది, 8 సమానంగా ఉన్నారు. ఈ టీంకి చీఫ్ ఆల్రెడీ నబీల్ తెలుసు. ఈ టీంకి చీఫ్ ఎవరో రేపు డిసైడ్ చేస్తారనుకుంటా. కొన్ని పవర్స్ వచ్చినాయి కదా వీళ్ళకి. రేషన్ పవర్ ఒకటే వాళ్ళకి వచ్చినట్టుంది, మిగతా పవర్స్ అన్ని వీళ్ళకి. ఫస్ట్ దాంట్లో 2 lakhs యాడ్ అయ్యి తర్వాత రేషన్ పవర్ వీళ్ళకి వచ్చిన తర్వాత మధ్యలో గోల్డ్ పవర్, లాస్ట్లో నామినేషన్ పవర్ కూడా రాయల్ గేమ్కే వచ్చింది. అలా ఈ ఎపిసోడ్ బాగానే ఉంది. అలా ఓకే, బాగానే సాగిపోతుంది. రేపు నామినేషన్స్ ఎంత ఫైర్ ఉంటాయో, ఎలా ఉంటాయో చూద్దాం. నిన్న మణికంఠని గట్టిగానే నాగార్జున గారిని ఆల్రెడీ నేను ముందు ఎపిసోడ్లోనే చెప్పాను మణికంఠ గురించి ఏవైతే పాయింట్స్, ఆ పాయింట్స్ అనే గట్టిగానే వేసుకున్నారు కదా. ఆ ఎపిసోడ్ లింక్ కూడా దీంట్లో ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి. సో ఇంతటితో క్లుప్తంగానే ఈ అనాలిసిస్ ముగిస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం మీతో పాటు. ధన్యవాదాలు.